చూసాము. మరి మనందరి కోసం ఒక వెల్కమ్ డాన్స్ క్లాసికల్ టీమ్ మరి చాలా సేపటి నుంచి రెడీగా ఉన్నారు. చిన్నారు చెల్లెలు మనకు ఒక క్లాసికల్ డాన్స్ కూడా చూద్దాం. మరి వివిధ ప్రాంతాల నుండి కదిలిసిన మీ అందరికీ ఉప్పల్ ప్రజల తరఫున స్వాగతం తెలుసుకుంటూ దయచేసి మిత్రులారా వచ్చిపోయి మీకు ఏమాత్రం కొంచెం అంతరైంది అనుకుంటా. చిన్నాడు కాదు నీ వెనక ఉన్న చిన్నారుల కోసం చెప్పాను. ఓకేనా? ఏందన్నా అలా ఆలోచిస్తావు ఏ మరిగా? ఓకేనా? ప్లీజ్ మరన్నవాడు ఆపేది. ఓకే, ట్రై చేస్తారండి. మీరు ఆల్రెడీ కేఎఫ్ఆల్ రామ్ గా మీరు చూసి ఉంటారు. జబర్దస్త్ లో కావచ్చు, అమ్మరాజ్యంలో కడప బిడ్డలు, ఆర్జీవి గారి మూవీలు, అదేవిధంగా మరికొద్ది నిమిషాలు మా యొక్క ఇంకా స్కిట్స్, మిమిక్రీ అన్ని ఉన్నాయి. చిన్నారులు చక్కగా ట్రెడిషనల్ గా తయారై వచ్చారు. మాంకలమ్మ తల్లి జాతర మహోత్సవంలో భాగంగా మీ ముందుకు ఇచ్చేస్తున్నారు చిన్నారులు. మరొకసారి ఓయేసుకోండి. మీ అందరికీ తెలిసిపోయిందా ఉప్పల్ మాంకాలమ్మ తల్లి జాతర మహోత్సవం జరుగుతుందని తెలిసిపోయిందా? మరికొద్ది నిమిషాల్లో మరో అద్భుతమైన సాంగ్. ఉప్పల్ మాంకాలమ్మ తల్లి మీ అందరికీ తెలిసిందే కదండి. చాలా మంది లేచామా, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా. కానీ ఉప్పల్ వాసులు మాత్రం అలా కాదు. మరి ఒక్కసారి ఉప్పల్ మాంకాలమ్మ తల్లికి జై కొట్టండి. జై బలో ఉప్పల్ మాంకాలమ్మ తల్లికి. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పాలి. గట్టిగా మీరు అందరికీ గట్టిగా చెప్పాలి. ఏమన్నా మీరు అరటి పనులు అంటే మాత్రం ఇటు రండి అంటారు. చప్పట్లు కొట్టండి అంటే అడి పుండి అంటారు. అలా కాదు, గట్టిగా చెప్పట్లు. ప్లీజ్ ఎవరిబడి గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ.
జాతర స్టార్ట్ అయిపోయింది. సో ఒక్కసారి అందరూ కూడా జై బలో మంకాళమ్మ తల్లికి. థ్యాంక్ యూ. అక్కడైతే చాలా మంది లేడీస్ ఉన్నారా? మీకు చేతులు ఉన్నాయా? చేతులు ఉంటే పైకి హాయ్ చెప్పారు అందరు కూడా. ఎస్, థ్యాంక్ యూ. సో ఇంత చక్కగా ఈ కార్యక్రమానికి భద్రతా సహకారాన్ని అందిస్తున్నటువంటి వన్ అండ్ ఓన్లీ పోర్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, అలాగే చక్కగా వీడియో కవరేజెస్ చేసినటువంటి మీడియా పాత్రికులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, సో ఎప్పుడు కూడా అంగరంగ వైభవంగా జరిగేటటువంటి బోనాల జాతరను ఏర్పాటు చేసినటువంటి మన అతికల భాస్కర్ అన్న గారికి, అలాగే మన వేముల సంతోష్ రెడ్డి అన్న గారికి ఇరువురికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి అరటికేల భాస్కర్ అన్న గారికి మరియు సంతోష్ రెడ్డి గారికి ఒకసారి గట్టిగా చెప్పండి ప్లీజ్. ఎందుకంటే ఏదైనా సరే సృష్టిలో ఏది అకారణంగా జరగదంటే ఎవరో ఒకరు బలంగా లీడర్షిప్ తీసుకుంటేనే అది ముందుకెళ్తుంది. మరి చిన్నారిది మరో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి అనంతరం ముందుకు తీసుకెళ్లిపోతున్నాం కాబట్టి ఇంకేమాత్రం మాసం చేయకుండా మరొక చక్కటి పాటతో జయం ఫౌండేషన్ అలాగే వారి యొక్క ముద్ర బృందం వారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతుందండి. సో మరొకసారి జయం ఫౌండేషన్ అలాగే వారి యొక్క మిత్ర బృందం మొత్తానికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఎందుకంటే చక్కటి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు జరగడంలో వారి యొక్క పాత్ర ఎంతో ఉంది కాబట్టి వారు మరొకసారి చక్కటి క్లాసికల్ పర్ఫార్మెన్స్ మీ ముందుకి అమ్మవారి సాంగ్ సో మనం చూస్తున్నారు మన బ్యూటిఫుల్ గా చిన్నారులు కాబట్టి ఒకసారి ఇక్కడ పర్ఫార్మ్ చేసే చిన్నారులకి మీరు కొట్టే చప్పట్లే సన్మానంతో పట్టండి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరూ కూడా. వదిన కొట్టదు నా సపోర్ట్ ఫోన్ పట్టాలని నిల్చుంటేలా నువ్వే కొట్టు సార్ గట్టి క్లాప్స్ కొట్టు. తల్లి జాతర మహోత్సవంలో జరుగుతున్న కార్యక్రమానికి ఇచ్చేసిన ఒక్కొక్కరికి ప్రతి ఒక్కరికి కూడా మా యొక్క జయం ఫౌండేషన్ అలాగే వారి మిత్ర బృందం అలాగే అట్టికల భాస్కర్ గారు అలాగే వేమిన సంతోష్ రెడ్డి గారు వారందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వి గో విత్ ద బ్యూటిఫుల్ సాంగ్.
అలాగే స్వాగత సమాన్ని తెలియజేసుకుంటూ ఒక చక్కటి స్కిట్ ద్వారా మేము ముందుకు మనం చెప్తున్న స్టీవ్ వన్స్ అగైన్. అక్కడ ఉన్న వాళ్ళనా ఎస్ దయచేసి అక్కడ ఉన్న వాళ్ళు మా వదిళ్ళు బంగారు తల్లులు ముద్దు గుమ్మలు ఒక్క అడుగు వెనక్కి వెళ్ళాలి మా బతుకమ్మలందరూ కూడా. ఎందుకంటే మీకు ఏమాత్రం ఇబ్బంది కలిగిన బాధపడే వాళ్ళు మేము ఎప్పుడు ముందుంటాం కాబట్టి దయచేసి కాస్త వెనక్కి జరిగి ప్రోగ్రామ్ ని చూసి ఎంజాయ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్ థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా అన్నా నీ పేరేం పేరే? ప్రవీణ్ కుమారా? ఏ నిజం చెప్పు, అల్లు అర్జున్ కాదు నీ పేరు? చూడడానికి లడ్డు లడ్డున్నావు. అవును, ఎందుకు ఇదే ఏమో మరి మా ఊరి శివారణ రంగమ్మతుంది కదా, వాళ్ళ కొడుకు పెళ్లి జరిగింది. ఆ పెళ్లికి పోయి పాట పాడితే తరిమి తరిమి కొట్టిరు. నవీనన్నా ఏంటి రంగమ్మత్త కొడుకు పెళ్లికి పోయి పాట పాడితే కొట్టిరా? అవును, నేను నమ్మను. ఏ పడపని ఏంటి? ఇక పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎదురుగా కూర్చున్నారు. వెళ్ళాడు పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు కాలరాత్రికి చందమామకు ముళ్ళు వేసే మూడలో అంటే కొట్టారన్న. మరి కొట్టరా? అక్కడ అంచక్క పెళ్లి జరుగుతుంటే పావురానికి పంచరానికి అంటావేంది? ఏమో ప్రవీణ్ అన్న, జెండా చూసి నాకు పావురానికి పంజరానికి గుర్తొచ్చింది. ఏం చేయమంటావు? అక్కడ దెబ్బలు నేను కాస్త ముందుకెళ్ళాను. అక్కడ మా సుబ్బయ్య తాత చచ్చిపోయి పడిపోయాడు. తాత దగ్గరికి వెళ్ళి పాట పాడితే తరిమి తరిమి కొట్టారు ప్రవీణ్ అన్న. తాత దగ్గర తరిమి తరిమి కొట్టిరా? అవును, అక్కడే పడవాడు. తాతయ్య చచ్చిపోయి పడిపోయాడు కదా, తాత దగ్గరికి వెళ్ళాను. లేవనంటావా బామ్మను లేపమంటావా, నువ్వు లేవనంటావా బామ్మను లేపమంటావా, లే 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 తాతయ్య లే లే తాతయ్య. లేసరేసరి పోతాడు. రోజున పింక్ సార్ ఎదురా నీ శారీ ముచ్చట్లు తర్వాత పెట్టు. అమ్మ ఎంతసేపు నుంచి పెట్టితే ముచ్చట్లు. ఇప్పుడు సంగీతానికి రాళ్ళు కరుగుతాయంటారు, అవునా కదా? పాట పాడితే ముసలోడు లేస్తాడని పాట పాడ లేస్తారు పోతాడు. అందుకని కొట్టి పంపిస్తారు ఎవరన్నా. నీకు విషయం తెలుసా? నేను మా ఇంటి పక్కన బామ్మ బర్త్డే అయింది. ఏంటి నీకంటే ముసలావుడు ఇంకా? నాకన్నా ముసలాడు అంటే నాకు ఎంత వయసు? చిన్న పిల్లగాడు నేను. అవును, అదే అనుకుంటున్నా. పిల్లగాడు కూడా భయపడుతున్నాడు. నువ్వు పిల్లగాడు అంటే ఒకటే బామ్మకు 110 సంవత్సరాలు. 110 సంవత్సరాలు పుట్టినా జరుపుకుంటున్న బామ్మ. అప్పుడు పోయి ఒక పాట పాడినా. ఏం పాట పాడావు? రాని కురవేందుకే తోటమాలిని దౌడపల్లి రాసాయి. ఎందుకు? శుభవారి 101 పుట్టినరోజులు జరుపుకుంటే ఆవిడ చక్కగా బతుకుంటే రాలిపోయి పువ్వాన్ని ఎవరైనా పాట పాడతారక్క? ఇంకెన్నేళ్ళు వికసిస్తుంది ఆ పువ్వు. ఆల్రెడీ 110 అయింది. సరే కానీ అది పక్కన పెట్టు. మా ఎదురింటి ఆయన ఉన్నాడు కదా, అవును, వాళ్ళ బిడ్డ లేచిపోయింది. ఆ పిల్ల లేచిపోయింది. అప్పుడు ఆ ఎదురింటి సుబ్బారావుతో లేచిపోయింది. వాళ్ళందరూ బాధపడుతుంటే వెళ్ళి పాట పాడితే కొట్టారు సార్. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ కొట్టారు సార్ నన్ను. నిజంగా పిల్ల మారిపోయింది. అవును, లేచిపోయిందండి. ఏం పాట పాడేవాడు? ఏం పాట పాడన్నా? ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది, గుండె గుండెలు నీ గుండెకు వదిలే పాట కొట్టారు సార్. ఆ పిల్ల నాకెసమే చేసి ఎగిరిపోదామా అని చెప్పి వాడితో నీకు చేసి నీకే చేయాలా? ఆయిల్ అయిపోయి 6 సంవత్సరాలు అయింది. వెళ్ళనికెళ్ళే ఇవన్నీ కాదు. ఒకవేళ నేనే పోతే అప్పుడే పాట పాడతావు. నువ్వు పోతే అన్న ఒకసారి చెప్పలు కొట్టాను. నువ్వు పోతే భలే మంచి రోజు, పసందైన రోజు, నవీనన్న పోయినా రోజు, నవీనన్న పోయినా. నేనన్నది ఈ నుంచి మెట్రో స్టేషన్ దాకా పోతే, ఈ నుంచి మెట్రో స్టేషన్ దానికి నడవేసరికి నీ మోకాలు నొప్పుడు నెల్లి కూర్చోపో. ఇవన్నీ కాదు రాము. నీకు మిమిక్రీ వచ్చు, నాకు అద్భుతమైన మిమిక్రీ వచ్చు. నీకు అద్భుతమైన మిమిక్రీ వచ్చా? ఎలాంటి మిమిక్రీ? నేను ఎందుకంటే ఇంటర్నేషనల్ మిమిక్రీ. ఇంటర్నేషనల్ మిమిక్రీ. ఇప్పుడు రాము చేసేటి అన్ని మనుషుల వాయిస్. అవును, మనం నువ్వు ఎలాంటి చేస్తావు? జంతువుల పక్షులు. నాకు ఒక డౌట్ వచ్చింది. ఒక జంతువుల వాయిస్ చేస్తుందండి. ఏదో ఒక కుక్క వాయిస్ చేయి. ఏదో కుక్క వాయిస్ చేయి. కుక్క అంటే కుక్క వాయిస్ చెయ్యి అంటున్నా. చెయ్యి కుక్క వాయిస్ చేయమని. అవును. అంతే కుక్క వాయిస్ చేయగలరు అనొద్దు.
కుక్క వయసు ఆ వీళ్ళ కోసం ఇప్పుడు ఉప్పల్లో ఫస్ట్ అన్న చప్పలు అమ్మా మంచమే కొట్టు మళ్ళీ గట్టి కొట్టు బాగా చెప్తారు కుక్క వయసు ఫస్ట్ టైం మన ఉప్పల్లో ఇప్పుడు ఆడకుక్క కావాలా మన కుక్క కావాలా ఏ కుక్క అయితే నీకు ఎందుకు కుక్క ప్రతిసారి అక్కడ కుక్క కుక్క మామూలు కుక్క సరే ఎప్పటికైనా అందరికి ఇష్టమైన కుక్క ఆడకుక్క మన ఉప్పల్లో నా పెళ్ళైనా పెళ్ళైతే ఏంది కాకపోతే నీకేంటి వాయిస్ పెళ్ళైతే కాకపోతే పెళ్ళైన వాయిస్ ఎట్లుంటే పెళ్ళైన వాయిస్ ఎట్లుంటే తెలుసా అవునా సరే ఆ కుక్కకు పెళ్ళయింది అయింది ఉప్పల్లో ఫస్ట్ టైం ఆడకుక్క లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ ఏ మ్యారేజ్ అయితే నీకు ఎందుకురా అరే చెప్పు ఉంటుంది లవ్ మ్యారేజ్ అని ఒకటి ఉంటారు లవ్ మ్యారేజ్ ఒకటి ఉంటారు మరి లవ్ మ్యారేజ్ అంటే వెళ్ళి ఊరి వేసుకొని సావడం అరేంజ్ మ్యారేజ్ అంటే అందరు తీసుకెళ్లి బాయిలు దొంగడం అంతే కదా అంతే సరే అది దాని లవ్ మ్యారేజ్ అయిన కుక్క లవ్ మ్యారేజ్ అయిన కుక్క ఫస్ట్ టైం మన ఉప్పల్లో నాకు ఎంతమంది పిల్లలు నాకు పిల్లలు లేరు ఈ రోజు శోభనం అవును ఈ రోజు శోభనం ఆడ కుక్క ఉప్పల్లో శోభనం కదా డిస్టర్బ్ చేస్తే బాగుంది మళ్ళీ నీకు అసలు మిమిక్రీ వచ్చారాదా అయింది టైం కానీ పక్షుల వయసు అది నాకు అక్కర్లేదు రాము గారి పక్షుల వయసు కూడా చేస్తావా అంటే పక్షి అంటే ఓకే గత వయసు వచ్చా గత వయసు కావచ్చు గత వయసు చాలా మంది గత వయసు ప్రపంచాన్ని ఇప్పటివరకు ఎంక్వైరీ చేయలేదండి ఎలా చేస్తామో చూద్దాం రాము గారు గ్రద్ద వయసు సరిగ్గా చేయకపోతే గ్రద్ద మీద కొడతారు చూసుకోవాలి ఏ గ్రద్ద ఓకే ఎట్లుండాలి గద్ద మీకు ఎట్లుండాలి గద్ద ఎట్లుండాలి గద్దలాగానే ఉండాలి ఆకాశంలో గ్రద్ద వయసు కావాలి ఆకాశంలో గ్రద్ద పక్క జరుగు వాయిస్ ఎట్లొచ్చింది ఎడిపోతున్నది వాయిస్ వచ్చింది సార్ వాయిస్ ఎక్కడొచ్చింది వాయిస్ అది ఆకాశంలో చెప్పింది ఎక్కడ సరే అవన్నీ కాదు ఇక్కడ మహంకాళమ్మ తల్లి గుడి ముందు ఉప్పలో పోతున్న గ్రద్ద వాయిస్ ఎక్కడి నుంచి వెళ్తుంది గద్ద అవును పక్క జరుగు గద్ద రెక్కలేస్తుంది అక్కడి నుంచి అక్కడ పోతున్న గద్ద వాయిస్ ఏది గద్ద పైన అది మౌనరూపం చేస్తుంది ఈరోజు పోనాలి కదా కొడతారు కొట్టరు అది కొట్టేలో అది కొట్టదు కానీ గట్టిగా చెప్పలు మొత్తానికి అయితే మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ ఉన్నారా ఒక్కసారి గట్టిగా వాళ్ళు అలా ఏరనుకుంటా పుష్పరాజ్ నీ అబ్బ తగ్గేదేలే నీ ఒకసారి ఓకేనా గట్టిగా చెప్పండి ఒకసారి నిజంగా అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ ఒకసారి గట్టిగా వేస్తారు అందరు కూడా మీ అందరికీ డెడికేట్ చేస్తే ఒక బ్యూటిఫుల్ సాంగ్ మీ ముందుకి సన్మానం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ కళారూప ప్రదర్శన చేసినటువంటి సోదరి మనందరూ కూడా ముందుకు రావాలి వారికి మన రాజిరెడ్డి అన్న గారి చేతుల మీదుగా మరి రాజిరెడ్డి ఒకసారి రాజిరెడ్డి గారి భాస్కర్ గౌడ్ నెట్టం భాస్కర్ మరి అజయ్ గారు సీసా వెంకటేష్ గౌడ్ గారు ముందుకు రావాలి అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇప్పించిన వారి మాస్టర్స్ కండి ఒక్కసారి గట్టిగా చెప్పట్లండి గట్టిగా చెప్పట్లు థ్యాంక్ యూ సంతు బృందం దగ్గర రావాలి ఇప్పుడు రాజిరెడ్డి చేతి గారి మీదుగా అద్భుతమైనటువంటి క్లాసికల్ పర్ఫార్మెన్స్ మనకు అందించినటువంటి చిన్నారులకు చిన్న సత్కారాన్ని చేయవలసిందిగా ఐ కైండ్లీ రిక్వెస్ట్ రాజిరెడ్డి అన్న షెడ్యూల్లో కూడా మన కోసం ఇచ్చేసినటువంటి రాజిరెడ్డి అన్న గారికి మరొకసారి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటే మీ యొక్క చేతుల మీదుగా చిన్నారుడు చిన్న సత్కారం చేస్తున్నాం చేతుల మీదుగా మరి ఇంకో చిన్నారికి మొహమ్మద్ ప్రజెంటేషన్ చేయాల్సి కోరుతూ ఉన్నాము అదేవిధంగా సీసా వెంకటేష్ గౌడ్ గారు మరి వారి చేతుల మీద మరి చిన్నాయక్ గారు కార్పొరేటర్ సుమనాయక్ గారు చేతుల మీదుగా ముందుకు రండి మరి అదేవిధంగా కొంత అజయ్ కుమార్ గౌడ్ గారి చేతుల మీదుగా ముందుగా మరి అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారి చేతుల మీదుగా మరి సోదరి మనకి మరి బహుమతి అందజేయాల్సిన కోరుతున్నాం కూర్చోండి అదేవిధంగా రాణిరెడ్డి గారి చేతుల మీదుగా మరి సోదరి మనకి రాణిరెడ్డి గారు ముందుకు రావాలి
అదేవిధంగా జీనత్ గారి చేతుల మీదుగా మరి ఇంకో చిన్నారికి బహుమతి వేయాల్సి కోరుతా ఉన్నాం. జీనత్ గారు ఎక్కడ ముందుకు రావాలి. రండి రండి రండి. అదేవిధంగా జీనత్ గారు సార్ ఇక్కడే ఉన్నాను సార్. పిలిచారా సార్ నన్ను? కలిచారా? మరి ఫాతిమా గారి చేతి మీదుగా ఫాతిమా గారు ముందుకు రావాలి. అదేవిధంగా పద్మ గారు ఎక్కడ ముందుకు రావాలి. అద్భుతమైన క్లాసికల్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన చిన్నారులకు ఒక్కసారి గట్టిగా చప్పట్లతో శుభాభినందనలు తెలియజేద్దామండి అందరం కూడా. శ్యామల గారి చేతి మీద పద్మ గారి చేతి మీదుగా శ్యామల గారి చేతి మీదుగా సునామీ సుధాకర్ గారు కూడా విచ్చేస్తున్నారండి. జబర్దస్త్ నుంచి సునామీ సుధాకర్ సనత్ నగర్ శక్తి అనే స్కిట్స్ తో ఎంతో అద్భుతమైన పర్ఫార్మ్ చేసిన మా సుధాకర్ అన్న విచ్చేసారు. వెల్కమ్ అన్న. ఎన్నో అద్భుతమైనటువంటి స్కిట్స్ లో తనదైనటువంటి స్టైల్లో మనందరినీ మెప్పించి డాక్టరేట్ బిరుదుకు సాత్కారం చేసినటువంటి మన సునామీ సుధాకర్ గారు మరికొద్దిసేపు వేదికను అలంకరించబోతున్నారు. ప్రోత్సహించినటువంటి వాళ్ళ టీచర్లు కూడా ముందుకు రావాలి. రండమ్మా మీరిద్దరు ముందుకు రండి. రండమ్మా. కొంచెం గ్రూప్ వచ్చేసేమనండి. గ్రూప్ ఏమని ఇక్కడ వాళ్ళు చేస్తున్నా ఇప్పుడే చేశారు. సునామీ సుధాకర్ ఒకసారి వేసుకోండి. సత్తి సనత్ నగర్ సత్తి ఎంత కొట్టినా అట్లే వింటాడు. స్టైల్లో మనందరినీ మెప్పించి గౌరవ డాక్టరేట్ పొందినటువంటి అతి తక్కువ మంది జబర్దస్త్ కమెడియన్స్ లో ప్రతి స్థానంలో నిలిచినటువంటి డాక్టర్ సునామీ సుధాకర్ మరొకసారి స్వాగతం. సుధాకర్ అనుబంధం ఉందండి. జబర్దస్త్ నాది, దెబ్బతిన్నది నేను. అందులో బతుకు చెట్ల వంటి కార్యక్రమంలో అన్న భర్త క్యారెక్టర్, చమ్మక్ చంద్ర భార్య క్యారెక్టర్ నేను క్యారెక్టర్ చేశాను. చూసారా బతుకు చెట్లమండి? చూసారు కూడా ఒకసారి వేసుకోండి. ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరి సంతోష్ రెడ్డి గారి టీంతో సల్లా రాజేడన్న గారికి ఇచ్చేసిన భక్తులు దయచేసి కోరుతున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా అందరూ సహకరించాల్సి మనం చేసుకుంటున్నాం. వారు ఈ రోజు ఈ యొక్క మాంకాలమ్మ తల్లి మహోత్సవం భాగంగా మన కోసం ఆనందం కోసం వారు అద్భుతమైన సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది. వారి అందరికీ మా యొక్క కళాకారుల తరపు నుంచి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు యొక్క గాలిపటాల సుధాకర్ సునామీ సుధాకర్ గారు మాట్లాడతారు. అన్నగారు సంతోష్ రెడ్డి సంతోష్ రెడ్డి గారిని మన సల్ల రాజరెడ్డి కాంగ్రెస్ సీనియర్ పార్టీ నాయకులు రాజరెడ్డి గారిని సన్మానించాల్సింది కోరుతా ఉన్నాం. అదేవిధంగా సల్ల ప్రభాకర్ రెడ్డి గారిని కూడా సన్మానించాల్సింది కోరుతా ఉన్నాం. అదేవిధంగా నిర్దం భాస్కర్ గౌడ్ గారిని, బోర్పల్ కార్పొరేటర్ సుమన్ నాయక్ గారిని కూడా సన్మానించాల్సి కోరుతా ఉన్నాం. బోర్పల్ కార్పొరేటర్ మరో కార్పొరేటర్ సీసా వెంకటేష్ గౌడ్ గారిని కూడా సన్మానించాల్సి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ప్రముఖ పారిశ్రామికవేత్త మన కొంత అజయ్ కుమార్ గౌడ్ గారిని కూడా శాల్వతో సన్మానించాల్సి కోరుతా ఉన్నాం. జయ ఫౌండేషన్ అందులో కూడా జయ ఫౌండేషన్ వారికి ఒక్కసారి అందరూ గట్టిగా చెప్పండి. గట్టిగా చెప్పండి. క్లాస్ వారి ఆధ్వర్యంలోని యొక్క అద్భుతమైన కార్యక్రమం కొనసాగుతుంది. అరటికేల భాస్కర్ మరియు సంతోష్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో అద్భుతమైన కార్యక్రమం జయం ఫౌండేషన్ సహకారంతో మాంకాలమ్మ జాతర మహోత్సవం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉప్పలవాసుల ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రముఖులకు మరి వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులకు అందరూ కూడా తెలియజేస్తూ థ్యాంక్ యూ అన్న. మీరు ఇచ్చిన సమయాన్ని కేటాయించి కూర్చోండి అన్న. థ్యాంక్ యూ అన్న గారు. మరొకసారి ఇంత చక్కగా అద్భుతమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దయచేసి ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ కూడా సహకరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. సో మరొక డిపార్ట్మెంట్ వారికి మనం కూడా సహకరిస్తే చాలా బాగుంటుంది. కాబట్టి కార్యక్రమం జయప్రదంగా ముందుకు కొనసాగాలంటే దయచేసి పోలీసు వారి ఆంక్షలకు వారి సహకారాన్ని మీరు అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ సో మనకి ఏమాత్రం ఆలస్యం చేయకుండా థ్యాంక్ యూ అన్న గారు. అదేంటి సార్ అమ్మవారి దర్శనానికి వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరూ
జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క బంగారు నగలు, డబ్బు విలువైనగా ఉండండి. మీ యొక్క బంగారు నగలు, డబ్బు, విలువైన వస్తువులు భద్రపరచుకోండి. చైన్ స్నాచర్స్ బారిన పడకుండా జాగ్రత్త పడండి. దొంగలున్నారు, జాగ్రత్త. ప్రతి ఒక్కరూ పోలీస్ వారికి సహకరించండి. ఏదైనా ఇబ్బంది వస్తే 100కు డయల్ చేయండి. మీ రక్షణే మా జయం. థ్యాంక్స్ అండి. సో నిజంగా మన వస్తువులు జాగ్రత్త పరచుకోవడం మన బాధ్యత కాబట్టి అందరూ కూడా రక్షణకరంగా సురక్షితంగా ఉండాలంటే పోలీసు వారికి సహకరించవలసింది రిక్వెస్ట్ చేస్తూ మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఒక చక్కటి పాటతో మీ ముందుకి 100కి డైల్ చేయమంటే ఈయన 100 ఇచ్చి ఏమైనా ప్రాబ్లం అంటే నాకు చెప్పంటారు. గంటనే వినాను నేను చెప్తాను. తీసుకోక ఫోటోలు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవద్దమ్మా. తీసుకోక ఎన్ని కావాలంటే అన్ని తీసుకోక. అక్కడ సినిమా సన్మానం జరుగుతుంది. థ్యాంక్ యూ అన్నగారు. ఎంజాయ్ చేయొచ్చు. మా ముందు వచ్చిన సుధాకర్ గారికి 100 రూపాయలు సన్మానం. సుధాకర్ గారికి మీకు సన్మానం. లేదు అది ఇయ్యదు, మళ్ళీ డిష్ అవుతుంది నీకు అంత ఉన్నట. హలో 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 ఏం మాట ఉండరా రే సార్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరికీ బోనాల పండుగ సందర్భంగా అందరికీ హ్యాపీ బోనాలండి. సో జయం ఫౌండేషన్ వారు ఇంత అద్భుతంగా ప్రతి సంవత్సరం ఈ బోనాల సంబరాలు జరుపుకుంటున్నారు. ముఖ్యంగా ఇంత చక్కటి ఈ ప్రోగ్రాం జరగడానికి ముఖ్య కారకులు పోలీస్ వ్యవస్థ. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి ప్లీజ్, ఒక్కసారి గట్టిగా చప్పట్లు. ఎందుకంటే వాళ్ళు ఉంటేనే మనం అంతా ఇలా హ్యాపీగా ఉంటాం. అలాగే ముఖ్యంగా లేడీస్ కానీ పిల్లలు కానీ దయచేసి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఇందాక పోలీస్ గారు వాళ్ళు అమలు చేశారు. చైన్ స్నాకర్స్ ఉంటారు, అలాగే దొంగలు ఉంటారు, చాలా మంది ఇబ్బందులు పడతారు అమ్మాయిలు అబ్బాయిలు. అలాగే అబ్బాయిలు అంటే మాకు గుర్తుకొచ్చింది, ఇక్కడ అబ్బాయిలు ఎంతమంది ఉన్నారు? యూత్ ఎంతమంది? చేతులు ఎత్తండి. యూత్ ఇక్కడ మా వినోదిని రెడీగా ఉంది. బోనాల పండుగ సందర్భంగా ఇక్కడ ఉప్పల్లో ఒక అబ్బాయిని చూస్తామని చెప్పాను. అలాగే కొంచెం ముందుకెళ్తే బోడుప్పల్లో మా నరేష్ ఉన్నాడు, మా చిన్న నరేష్. వాడు కూడా ఇంకా పెళ్లి కాలేదు. దయచేసి ఆ పెళ్లి చూపులకి ఇక్కడ బోనాల పండుగ సందర్భంగా మేము వచ్చాం ఇక్కడికి. ఒకసారి అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి అమ్మవారిని స్మరించుకుంటూ. థ్యాంక్ యూ. ముఖ్యంగా అరటికాల భాస్కర్ గారికి నాకు ఈ అవకాశం ఇచ్చిన సంతోష్ రెడ్డి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. అలాగే కమిటీ పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ముఖ్యంగా నన్ను ఇక్కడికి పరిచయం చేసిన మా తమ్ముడు రాము గారికి, అలాగే మా పెద్ద ఆయన దాదాపు ఇంకొక 3-4 రోజుల్లో డెలివరీ అయ్యే మా బాబు మా నవీన్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. అలాగే వినోద్ గారు, అలాగే మా ఆర్కెస్ట్రా బృందం ఇందాక క్లాసికల్ తో అద్భుతంగా చేసిన చిన్నపిల్లలకు, అలాగే మా ఆర్కెస్ట్రా వారికి, మా సింగర్లకి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ. నీ పేరేంటమ్మా? రాహుల్ అక్కడే ఉండు. సో ఒక్కసారి అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ బోనాల పండుగ సందర్భంగా మా కమిటీ వాళ్ళు కళాకారులను చాలా ఆదరిస్తారు. ముఖ్యంగా మన ఉప్పల్లో ఇంత పెద్ద ప్రోగ్రాం చేయడం అంత ఈజీ కాదు. ప్రతి సంవత్సరం ఈ బోనాల అమ్మవారి జాతర ఇది మామూలు జాతర కాదు. నాకు తెలిసి ఈ చుట్టుపక్కల సురేష్ గారు B6 కదండి, B3 కదా. సో సురేష్ రవి కట్అవుట్ పెట్టండి పేరు కూడా. ఓకే తర్వాత చెప్తాను, రేపు మార్నింగ్ చెప్తాను. సో ఒక్కసారి పాటతో ఈ కార్యక్రమం రెడీ. అన్న మాయదారి మైసమ్మ. థ్యాంక్ యూ సార్. ఇప్పుడే విజయసాగరంలో బిడ్డ కూడా మాజీ మేయర్ వెంకటరెడ్డి గారికి స్వాగతం పలుకుతున్నాను. అదేవిధంగా మసూద్ రెడ్డి గారికి కూడా రఘువర్ధన్ రెడ్డి గారు కూడా స్వాగతం పలుకుతున్నాం. వారి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ పాట మొదటి నుంచి వచ్చింది అనుకో. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటేవా? ఫైర్, వైల్డ్ ఫైర్. మైకాన్ చేయాలి కదా, కరెక్ట్ మర్చిపోయాను. ఇప్పుడు మా వినోద్కి గట్టిగా చెప్పట్లు. పుష్ప పాటలో అద్భుతమైన డ్యాన్స్ తో వినోద్ ఉప్పల్లో ఫస్ట్ టైం. ఒక్క నిమిషం భయ్యా, మీరు నలుగురు మీరు ఫోటోగ్రాఫర్లు వీపు చూడాలి. వాళ్ళు మీరు దిగేసి
బయటికి వచ్చాయో దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో, దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో. పక్కన నిలబడి ఫోటో తీసుకో, భుజాలు గాని రాసుకుంటే దెబ్బలు పడతాయో, సర్లే భుజం పైన చేసి తీసుకో, చేతులు తిన్నగా ఉండకపోతే దెబ్బలు పడతాయో, దెబ్బలు పడతాయో. సింగిల్ ఫోటో పడలేదు, రంగుల ఫోటో పడలేదు, రంగుల ఫోటో తీసుకుంటా లేదు, కానీ ప్లేట్ లో నా ఫోటో పెట్టే పచ్చి పచ్చిగా మనసు చేశారు. దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో, దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో. డాన్స్ చేస్తున్నటువంటి వారికి అందరూ కూడా ఘనమైనటువంటి స్వాగతం పలుకుతా ఉన్నాం. థ్యాంక్ యూ. రెస్పాన్సిబిలిటీ పర్సన్ ఎవరు చెప్పించుకోరండి, కాబట్టి మళ్ళీ ఇంకోసారి చెప్పించుకునేలా కాకుండా దయచేసి మన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి విచ్చేసిన భక్తులు ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా మనం చేసుకుంటాం. ప్లీజ్ అర్థం చేసుకోండి. నెక్స్ట్ భాస్కర్ అన్నకి అలాగే వేముల సంతోష్ రెడ్డి అన్నకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రభాస్ గారు మీడియా ప్రేక్షక ప్రతినిధులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సో ఇక్కడ గట్టిగా చప్పలు కొట్టండి, గట్టిగా చప్పలు. హలో ఉన్నారా? కాదు, ఎప్పటికీ ఇప్పటికీ ఎన్నటికీ కూడా మన 6 అడుగుల అందగాడు ఆయన ఫ్యాన్స్ అందరికీ కూడా డెడికేట్ చేసి ఓడోడి యోగి అంటే మీ మందికి మా బ్యూటిఫుల్ డాన్స్ టీమ్ గట్టిగా చెప్పండి, సౌండ్ పదలు గట్టిగా చెప్పట్లు. కలిపేరో तेरी जान तेरी दिल तेरी जान तेरी जान मेरे दिल तेरी जान वो मोरी योगी तेरा वो मोरी योगी नन्ना मिलेरो वो मोरी योगी नन्ना तेरो वो मोरी योगी मिलो కలిపేరో
గారికి చిరు సత్కారం చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే రఘువర్ధన్ రెడ్డి గారిని కూడా చిరు సత్కారంతో సత్కరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కోలా రవికుమార్ గౌడ్ గారిని కూడా మరొకసారి చిరు సత్కారాన్ని స్వీకరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వారి యొక్క తనయుడు యంగ్ అండ్ డైనమిక్ అరటిగల భాస్కర్ గారు మరియు వేముల సంతోష్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో జేఎం ఫౌండేషన్ సహకారంతో ఈ యొక్క మా కాలమ్మ తల్లి జాతర మహోత్సవ కార్యక్రమం కొనసాగుతుందండి. ఈ యొక్క బోనాలంటేనే ఉప్పలంటేనే బోనాలు అనేలాగా అద్భుతమైన కార్యక్రమం ఆ మా కాలమ్మ తల్లి ఆశీస్సులతో అద్భుతంగా కొనసాగుతుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మా ఆహ్వానం మన్నించి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రజలకు కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తూ స్వాగతం. తిరుకల మోహన్ రెడ్డి గారికి వెల్కమ్. వారితో పాటు చేసినటువంటి కిషన్ రెడ్డి గారికి వారి మిత్రబృందాన్ని కూడా స్వాగతం పలుకుతా ఉన్నాం. తిరుకల మోహన్ రెడ్డి గారు సంతోష్ రెడ్డి అన్న బృందం ఆధ్వర్యంలో ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమం అన్న ఒక్కసారి ఏమనుకోవద్దు, దూరంగా ఒప్పేసుకున్నా. ఒకసారి హలో, మా వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే వేసుకోమంటే వేసుకోరు, కానీ వాటేసుకోమంటే మాత్రం అందరూ ముందుకు వచ్చేస్తారు. అంత హుషారైన వాళ్ళు మన వాళ్ళు. సో మరి ఇంకేమాత్రం ఆచరణ చేయకుండా భిక్ష నాయకన ఇంకొకసారి గట్టిగా సపోర్ట్ ప్లీజ్. మనం ఇప్పటికి వచ్చి ఒక్కసారి గట్టిగా సపోర్ట్. థ్యాంక్ యూ థామస్. సపోర్ట్ అంటే సిటికల్ కొడుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి కోసం. ఓకేనా? అరే పచ్చి పచ్చి బోనాలా, అరే పచ్చి పచ్చి గుండాల పచ్చి బోనాలే అరే పచ్చి పచ్చి గుండాల పచ్చి బోనాలే Bye.
ఇప్పుడే విచ్చేసినటువంటి రాజ్యసభ సభ్యుల పెద్దలు గౌరవనీయులు బండ ప్రకాష్ ముదిరాజు గారికి ఘనమైనటువంటి స్వాగతం పలుకుతూ మరి వారితో పాటు విచ్చేసినటువంటి మంగళ లక్ష్మణ గారు మరి తెలంగాణ సంపత్ గారు